బ్యాక్ టు పొలిటికల్ పంచాంగం. సార్, చంద్రబాబు గారి గురించి తీసుకుంటే ఆయన మీద ఈ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద అయితే కానీ, తెలుగుదేశం పార్టీ మీద అయితే కానీ. అయితే తెలుగుదేశం పార్టీ నుండి సుప్రీంకోర్టుకు వెళ్ళి, సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళని హైకోర్టుకి వెళ్ళమని చెప్పేసి ఇలా చాలా జరిగాయి దాని తర్వాత. అయితే ఇవన్నీ జరిగినా కూడా చంద్రబాబు గారి మీద ఉన్న ఆరోపణల మీద కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆయన కొంచెం బయటికి వచ్చారనేది ఆరోపణల నుంచి కొంచెం సన్నగిలింది అనేది చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన జాతకాన్ని గనక పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అంటారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ఈ విషయం మీద. 2002 నుండి శని మహారదశ, అందులో అంతర్దశ ప్రస్తుతానికి శుక్రుడి యొక్క ప్రభావం 2012 ఫిబ్రవరి వరకు ఉందని చెప్పి, శుక్రుడు ఉన్న స్థానం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి అని కూడా చెప్పి ఉన్నాం. సో 2012 ఫిబ్రవరి 28 వరకు ఇటువంటి నిందలు, నీలాప నిందలు పడడం, తర్వాత బయటపడడం జరుగుతుంది. 2012 ఫిబ్రవరి అంటే ఇంకొక 2 months తర్వాత నుండి ఆయన క్యాడర్ రోడ్డు పెరిగే అవకాశం, క్యాడర్ బలం, అదేవిధంగా ఆయన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క బలోపేతం చేయడానికి పూర్తిగా దోహదం చేస్తుంది అక్కడ నుంచి చెప్పామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రవి అన్నవాడు ఇక్కడ ఏంటంటే ఈయన కొంతవరకు లగ్నానికి, అంటే మీన లగ్నానికి రవి, గురు, కుజ ఈ 3 గ్రహాలు కొంతవరకు యోగించే స్థితి ఉంటుందన్నమాట. ఇందులో ఒకటి ఏంటంటే రవి అనే గ్రహం అన్నమాట. సో అటువంటి రవి యొక్క అంతర్దశ వచ్చే సమయంలో కొంతవరకు అంటే యోగాన్ని చూపిస్తున్నాడు, స్టాగ్నెంట్ చేసి కొంత యోగాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితి మనకి ఏంటంటే 2012 ఫిబ్రవరి తర్వాత కొంచెం యోగ స్థితికి వెళ్తుంది, క్యాడర్ బలం అయితే పెరుగుతుంది. అయితే 2013 కల్లా, ఫిబ్రవరి కల్లా ఆల్మోస్ట్ ఏంటంటే ఆయన లైఫ్లోని మళ్ళీ కొంత ఆ స్పీడ్లో వెళ్ళిన దానికి అనుకున్న సాధించడానికి సక్సెస్ఫుల్ కనబడుతుంది. జాతకరీత్యా అనుకున్న శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏదైతే ఇప్పుడు ఉందో ప్రస్తుతానికి, అది ఇంకొక 1 year వరకు ఉంది ఆయనకి, అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది ఆయనకి, ఆయన జాతక నక్షత్రం మీద. సో అటువంటి పరిస్థితులు ఏంటంటే ఆయన ఎంత నిదానంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని, ముందుగా ప్లాన్ చేసుకుని, ప్రీ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఇటువంటిప్పుడు కూడా మనం ఇందాక లాస్ట్ టైం చంద్రశేఖర్ గారి గురించి, కేసీఆర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అక్కడ అర్ధాష్టమి శని ప్రభావం ఉండడం వల్ల అంటే ఆయన వెనకుండి ముందుకు నడపాలి కొన్ని కార్యక్రమాలను మనం అనుకున్నాము. సో ఆ విధంగా ఏంటంటే ఈయన వెనకుండి నడిపించక్కలా ఈయన ముందుగా వెళుతూ ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది అనమాట. అంటే అవసరమైన విషయాన్ని స్పందిస్తూ జాగ్రత్తగా, అనవసరమైన విషయాల్లో ఎక్కువగా వెళ్ళకుండా వీలైనంత వరకు కొంతవరకు ఇందాక వాస్తు అది మార్చారు పార్టీ, ఎవరో చెప్పి ఉంటారు సలహా ప్రకారం మార్చి ఉండొచ్చు. సో అలాగే ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ తీసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే, అంటే ఆ ముందు వెళ్తున్న స్పీడ్ కన్నా కొంచెం తగ్గించి ఆ గైడ్లైన్స్ ద్వారా జాగ్రత్తగా పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసుకుంటూ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఎన్నో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ చెప్పే కొన్ని విషయాలను జాగ్రత్త పరుచుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం 2012 ఫిబ్రవరి తర్వాత ఆయన యొక్క సక్సెస్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటే, ఆయన యొక్క వాల్యూ అంటే రేటింగ్ అంటారు కూడా మన దాంట్లో ఛానల్స్ లాగా, అలాగే మనం నేషనల్ లీడర్స్లో రేటింగ్స్ ఏ విధంగా చూస్తాం ఆ విధంగా అంటే ఆయన కొంత బలోపేతం జరిగే అవకాశం ఉందని మనం చెప్పగలుగుతాం. ఇటువంటి బలం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఒక్క 2 నెలలు జాగ్రత్త పడితే బాగుంటుంది చెప్తా ఉండేది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శంకర్ గారు నిజామాబాద్ నుండి. శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో మాట్లాడండి. నమస్తే సిద్ధాంతి గారు. శంకర్ గారు నమస్కారం, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ ముందుండి ఉద్యమం నడిపిస్తున్నాడు కదా. అవునండి. అయితే ఆయన జాతకరీత్యా తెలంగాణ సవ్యంగా ఇప్పుడు 2013 కానీ 2012 కానీ వచ్చే అవకాశం ఉందా? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారి మనసు లోపల ఏమన్నా తెలంగాణ విషయంలో అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కొంచెం చెప్పండి. చాలా చక్కటిది విశ్లేషించవలసిన ప్రశ్న మీరు అడిగారండి. ఇక్కడ కేసీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు ముందు ఆ విషయం మనం మాట్లాడదాము. అక్కడ ఏంటంటే మనకు తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన సమయము, లగ్నము, సమయం ఆయన చక్కటి ముహూర్తంతో మొదలుపెట్టారండి. దానికి బలం అన్నది ఇప్పుడే కాదు, ఎప్పుడే కాదు, ముందు ఇంకా పెరిగే అవకాశం తప్ప తిరిగేది అన్నది లేదు. సో మన ఆంధ్ర రాష్ట్రం ఒక భాగం తెలంగాణ అనేది ఐడెంటిటీ అనేది చక్కగా ముందు జరిగే స్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకున్న నక్షత్రము కర్కాటక రాశి అయ్యి ఉండి అర్ధాష్టమి శని ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్న బలం తగ్గింది కాబట్టి డెఫినెట్గా ఆయన ముందుండి వెళ్ళేదానికంటే ఆయన వెనకంజు వెళ్ళే అవకాశం ఉందండి. కొంతవరకు ఆయన ముందుకి కొంతమంది నాయకులను తయారు చేసి పంపించి ఉద్యమాలు కానీ ఏదైనా అనుకుంటున్నారో ఏ విధంగా సాధించాలనుకున్న ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే కొంత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఈ కేసీఆర్ గారి అధ్యక్షులై ఉన్నారు కాబట్టి పార్టీకి ఈయనకున్న జాతకరీత్యా బలం తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం పడుతున్నాయి ఈ విషయంలో. అంచేత ఇంతకుముందు 2-3 ఎపిసోడ్లో కూడా ఆయన గురించి చెప్పినప్పుడు ప్రత్యేకించి బలోపేతం చేసుకోవాలి అని అనుకుని మనం చెప్పాము. సో ఆ విధంగా చేసుకుంటే కొంత తెలంగాణ ఇష్యూ అనేది ప్రజల మధ్యలో ఇంకా అది ఆ స్పీడ్ అనేది ఉండే
జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనసు వేరు, క్రియ వేరు అవుతుంది కాబట్టి ఆయన అంటే చిత్తశుద్ధితో ఆయన చేయాలనుకున్న పని కానీ చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే మాత్రం కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎంతవరకు ఆయనకి చంద్రుడు కర్కాటక రాశి అనేది మనకేం చెప్తున్నాడు, అర్ధాశ్రమ శని ప్రభావాన్ని తన ఇంట్లో ఉన్న సమస్యల నుండి బయటపడడమే ఆయనకి కష్టంగా ఉన్నట్టుగా. ఇంట్లో అంటే ఇక్కడ శరీరంలో ఉన్న మనసుకు సంబంధించిన స్థితులు అన్నింటిలో మార్పులు అనేది చాలా కనబడతాయి కాబట్టి అర్ధాశ్రమ శని ప్రభావంలో దాని ప్రభావంలో అక్కడ ఆయన ఇరిమిడి ఉండే స్థితి ఎక్కువ కనబడుతుంది తప్ప ప్రజలకు ముందుకు వెళ్ళే స్థితిలో ఆయనకి ముందడుగు వేయడానికి మాత్రం కొంచెం పాజిటివ్గా లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇకపోతే మీరు అడిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి అడిగారు, ఆయన మనసులో విషయం అడిగారు. ఆయన ఆల్రెడీ పార్టీలో అందరి ముందు చెప్తూనే ఉన్నారు, నాకు దానికి వ్యతిరేకి కానని ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. అయితే ఇవన్నీ ఎలాగున్నప్పటికీ ఫిబ్రవరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని చెప్పారు దానిలో కొంచెం బలం కనబడుతుంది. మీరు చూస్తున్నారు లాస్ట్ 1 year నుండి గ్రహాల అనుకూలత లేకున్నప్పుడు ఎటువంటి దీక్షలు చేసినా, ఎటువంటి ఉపవాసాలు చేసినా, ఎటువంటి మీరు అన్నట్టు ధర్నాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి రావాల్సినంత బలం కానీ కనిపించలేదు, పార్టీలో కానీ ప్రజల్లోనే కనబడినట్టుగా మనకు కనిపించలేదు. సో ఫిబ్రవరి తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో బలోపేతమై ఉంటుంది, ఆ నిర్ణయాల్లో సక్సెస్ కూడా కనబడుతుంది. అంచేత ఫిబ్రవరి తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏవైనా విషయం ఉంటే, ఆ మాటలు ఏమైనా ఉంటే అది మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెయిట్ చేయవలసిన అవసరం పడుతుంది. ఇంకా కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఆయన జాతక బలహీన పడింది కాబట్టి కొంతవరకు తెలంగాణ ఇష్యూ కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మన సక్సెస్ఫుల్ కనబడుతుంది చెప్తామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. చంద్ర గారు కరీంనగర్ నుండి. చంద్ర గారు, శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో మాట్లాడండి. హలో 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 చంద్ర గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మాట్లాడుతున్నానండి. హలో శర్మ గారు. నమస్కారం చంద్ర గారు. నమస్కారం అండి, చెప్పండి. హలో చెప్పండి చంద్ర గారు, మీరేం అడగాలనుకుంటే అడగండి. సార్, ఇప్పుడు ఈ తెలంగాణ విషయం ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు ఏమన్నా తెలంగాణ వచ్చే విషయం ఉందండి లేదంటారా? ఈ 2014 లోపల ఏమన్నా వస్తుందంటారా? ఇప్పుడు జాతక రీత్యా చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతల ప్రభావం చూసుకుంటే తెలంగాణ అనే విషయానికి మాత్రం ఉన్న సమస్య పరిష్కారం అయితే జరుగుతుందండి. పరిష్కారం జరగడానికి ఎన్నో రాజకీయ తంతులు ఉంటాయి. రాజకీయ తంతుల్లో మాత్రం విభాగము అన్నది మాత్రం రాష్ట్ర అవతరం ప్రకారం అయితే పూర్తిగా కనిపించట్లేదు. కానీ తెలంగాణకి కావాల్సిన న్యాయమైన స్థితి మొత్తం అంతా సెంట్రల్ నుండి, అంటే మీరు మనం అనుకుంటాం కదా, ఆ విధంగా సెంట్రల్ నుండి వచ్చే అవకాశాలన్నీ జరుగుతాయి. డెఫినెట్గా ఈ విషయంలో తెలంగాణకి ఎటువంటి ఇబ్బందికరమైన స్థితి కాకుండా పాజిటివ్గా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే స్థితి కనబడుతుంది తప్ప ప్రత్యేక విభాగం అన్నది మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. తెలంగాణ మాత్రం ప్రత్యేకంగా గుర్తించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలుగుతామండి. ఓకే సార్, తెలంగాణ ఇష్యూ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. నవంబర్ తర్వాత తెలంగాణ ఇష్యూ కొంచెం కామ్ అయిపోతుంది అని ఇంతకుముందు మీరు చెప్పారు, అలాగే జరిగింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంలో తెలంగాణ ఇష్యూ ఎలా ఉండబోతుంది, తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అంటే ఇది కొంతవరకు అంటే తెలంగాణకి అంతా మంచి జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే సాధారణంగా అంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే కొంతవరకు పాజిటివ్ వేవ్స్ కనబడ్డాయో, మళ్ళీ అసెంబ్లీలోని కిరణ్ కుమార్ రెడ్డి గారు బలోపేతం చూపించడం, కాంగ్రెస్ బలంగా ఉండడం చూపిస్తే దీని యొక్క ఆధారం కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాం, ప్రభుత్వం పడిపోదు సవ్యంగా ఉంటుందని కూడా చెప్పి ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కాల్ తీసుకొని మళ్ళీ సైదులు గారు ఖమ్మం నుండి. సైదులు గారు, శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో మాట్లాడండి. సరే చెప్పండి చౌదరి గారు. సిద్ధాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. అదే మరి వైఎస్ జగన్ గారు ఏమన్నా పార్టీకి బలోపేతం అయ్యే ఛాన్స్ ఉందండి? వైఎస్ జగన్ గారి యొక్క జాతకం మనం చూసుకునేటప్పుడు ఇంతకుముందు 2-3 సార్లు ప్రస్తావించామండి. అయితే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గింది. అయితే ఏంటంటే కొంతవరకు జాగ్రత్త ఉండడం అనేది చాలా అవసరం పడుతుంది. అయితే వైఎస్ జగన్ పార్టీ ఏదైతే స్థాపించి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ కింద పెట్టారో దానికైతే బలం పూర్తిగా ఉంది. ఆ పార్టీ యొక్క అధ్యక్షురాలైనటువంటి విజయం గారికి పూర్తిగా బలం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మనం కొంతవరకు ఆచివేచి ఉండవలసిన అవసరం పడుతుంది. ఫిబ్రవరి తర్వాత కూడా ఆయన కూడా కొంత బలోపేతమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆయన నక్షత్ర దిశ చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ట్రాన్సిట్లో రాహు యొక్క ట్రాన్సిట్, అదేవిధంగా రవి యొక్క ట్రాన్సిట్, ఇవి రెండు చూసినప్పుడు కొంత ఇబ్బందికరమైన స్థితి కనబడుతుంది తప్ప ఇంకేమీ కాదు. సో ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం పడుతుంది ఆయనకి. ఫిబ్రవరి తర్వాత డెఫినెట్గా ఆయన కూడా కొంత భవిష్యత్తు ఉండే అవకాశం కనబడుతుంది. అప్పుడు ఆ డిసిషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే పాజిటివ్ వేవ్స్ అనేది సక్సెస్ఫుల్ అనేది అక్కడ కనబడుతుందని చెప్పగలుగుతామండి.